ఓం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 22, 23, 24 తేదీల్లో కన్యా రాశి వారికి 100% జరగబోయేది ఇదే. మిమ్మల్ని చేయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. అరుదైన రాజయోగం పట్టబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యా రాశి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్న మార్పులన్నీ కూడా చూస్తారు. అనుకూలత అనేది అధికంగానే ఉండబోతూ ఉంది. ఈ 3 రోజులు కూడా సాధారణమైన రోజులైతే మాత్రము కాదు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మార్పులకు శ్రీకారం చుట్టే సమయం కనిపిస్తోంది. మీ కష్టాలు, మీ బాధలు, మీ కన్నీళ్ళు అన్నీ కూడా దేవుడు గమనించాడు. అందుకే జూన్ 22, 23, 24 తేదీల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ సామర్థ్యాన్ని ఎగతాళి చేసిన వారు, మీపైన విమర్శలు చేసిన వారు త్వరలోనే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఒకప్పుడు మీ మాట వినని వారు ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని నిరూపించే సమయం అయితే ఇది. ఆర్థికంగా కూడా ఈ కాలం మీకు ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది. నిలిచిపోయిన డబ్బులు కూడా చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ప్రశంసలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఇంట్లో సంతోషకరమైన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా మీకైతే కనిపిస్తోంది. ప్రేమలో ఉండేవారికి తమ యొక్క బంధం మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు వచ్చే ఒక్క ఫోన్ కాల్, ఒక్క సందేశం లేదా ఒక పరిచయం మీ జీవిత గమనాన్ని మార్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇటువంటి అవకాశాన్ని మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. అందుకే ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా బలపడతారు. దేవుని యొక్క అనుగ్రహం మీ పైన ప్రత్యేకంగా కూడా ఉండబోతోంది. మీరు చేసే ప్రార్థనలు, పూజలు మంచి ఫలితాలను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా కోరుకుంటున్న ఒక్క కోరిక నెరవేరే సూచనలు కూడా ఉన్నాయండి. అయితే విజయం వచ్చినప్పుడు అహంకారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రణాళికలను అందరితోనూ పంచుకోవడం కంటే నిశ్శబ్దంగా ముందుకు సాగడం చాలా మంచిది. జూన్ 22, 23, 24 తేదీలు కన్యా రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజులు కావచ్చు. మీరు పట్టుకున్నది బంగారంలాగా మారే సమయం దగ్గర పడబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారే మీ యొక్క విజయాన్ని చూసి గౌరవించే రోజు రాబోతోంది. ధైర్యంగా ఉండండి. సానుకూలంగా ఆలోచించండి. మీ యొక్క లక్ష్యాల వైపు అడుగులు వేయండి. మీ కష్టానికి తగిన ఫలితం కూడా తప్పకుండా లభించే సమయం అయితే సమీపంలోనే ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులకు ఈ 3 రోజులు కూడా జీవితంలో మరిచిపోలేని రోజులుగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాక బాధపడి ఉండవచ్చు. మీరు చేసిన మంచిని కొందరు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఈ 3 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ విలువను గుర్తించిన వారే ఇప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడే పరిస్థితి అనేది వస్తుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఉద్యోగ రంగంలో ఉండేవారికి ఎంతో కీలకమైన సమయం అయితే కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉంటుంది. కొందరికి పదోన్నతి, జీతం పెరుగుదల లేదా మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభం అవుతాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు లేదా లాభదాయకమైన అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారులు తీయవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలి అంటే చాలా కాలంగా ఇబ్బంది పెట్టిన ధన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పులు తగ్గించే అవకాశాలు లభిస్తాయి.
మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు కూడా మరింతగా బలపడతాయి. మీ సలహాకు ఇంట్లో ప్రాధాన్యత పెరుగుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలో మీకు ముఖ్యమైన సమయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్ళే వ్యక్తిగా కూడా మారవచ్చు. ఆ పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా బలపడతారు. మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు మంచి ఫలితాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా శుక్రవారం మరియు ఆదివారం రోజులలో దేవాలయ దర్శనం చేయడం మంచిది, శుభప్రదంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, విజయం మీ తలుపు తట్టబోతున్న సమయంలో కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. వాటిని చూసి భయపడకండి. మీ ధైర్యమే మీకు అతిపెద్ద బలము. మీరు నమ్మకంతో ముందుకు సాగితే ఎటువంటి అడ్డంకి కూడా మీ యొక్క మార్గాన్ని ఆపలేదు. జూన్ 22, 23, 24 తేదీలు కన్యా రాశి వారికి అదృష్టం, గౌరవం, ఆర్థికపరమైన పురోగతి మరియు కొత్త అవకాశాలను తీసుకురావచ్చని చెప్పవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి గౌరవించే సమయం అయితే దగ్గర పడుతోంది. ఈ సమయం ప్రారంభమై మీ యొక్క లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి. విజయం మీ సొంతం కాబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి వారికి సాధారణంగా తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన స్వభావం కూడా అధికంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా, పద్ధతిగా పూర్తి చేయడానికి వీరు ప్రయత్నం చేస్తారు. తెలివైన ఆలోచనలు కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఉంటుంది. నిజాయితీగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత అధికంగా ఉంటుంది. ఏ పనైనా పూర్తి వివరాలు తెలుసుకుని చేస్తారు. పొదుపు చేయడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం వీరి యొక్క ప్రత్యేకత. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. వీరి యొక్క బలహీనతలు ఏమిటి అంటే చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఆందోళన, టెన్షన్కు గురి అవుతారు. పరిపూర్ణత కోసం ప్రయత్నాలు చేస్తూ తమపైన తామే ఒత్తిడి పెంచుకుంటారు. ఇతరుల తప్పులు కూడా త్వరగా గుర్తిస్తారు. భావోద్వేగాలను వీరు బయట వ్యక్తపరచడంలో కొంచెం వెనుకడుగు వేస్తారు. ప్రేమ మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం పెడితే జీవితాంతం నిలబెడతారు. కుటుంబ సభ్యుల సంతోషాల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. జీవిత భాగస్వామి వలన అంకిత భావంతో ఉంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, వైద్యులు, రచయితలు, బ్యాంకింగ్ రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. పనిలో క్రమశిక్షణ కారణంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మికత అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల విశ్వాసం ఉంటుంది. పూజలు, వ్రతాలు, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మంచి పనులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించాలని వీరెప్పుడు కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.